డాక్టర్ గారు ఒకరి ఈ విధంగా అడుగుతున్నారండి. నేను హస్తప్రయోగం చేసినప్పుడు వీర్యం 1 నిమిషంలో పడిపోతుంది. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే క్షణాల్లో వీర్యం పడిపోతే భార్య చీకొడుతుందని భయంగా ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ముందుగానే నేను ఎలా ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలి, తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. శీఘ్రస్కాలం సమస్య ఉంది ఆయనకి, ఆ వీర్యం పడిపోతుంది. ఇలాంటి వాళ్ళకి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం మంచిదండి. ఆయన ఎప్పటి నుంచి స్టాప్ అండ్ స్టార్ట్ చాలా ఈజీ. ఆయన తప్పకుండా ఆయన పెళ్ళేయడానికి ఆయన మనస్సుని కంట్రోల్ చేయడం అలవాటు ఉంది, అభ్యాసం అవుతుంది. హౌ టు కంట్రోల్ ఆ మనసుని, ఆ యాంగ్జైటీని, టెన్షన్ని దాన్ని కంట్రోల్ చేసే స్పీడ్ని కంట్రోల్ చేసి ఆయన ఎక్కువసేపు ఉండడానికి చేయడం. అంతే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అది ప్రాక్టీస్ చేయాలైనా చేసేది. ఒకసారి డాక్టర్ అడిగి చెప్తే అది చెప్తారు. ఆ రకంగా ప్రాక్టీస్ చేసి ఒక 6 వారాలు 8 వారాల్లో దాదాపు ఆయన చాలా వరకు దాన్ని జయిస్తాడండి శీఘ్రస్ఖలన సమస్యని. ఒక 2 నెలల్లో అది మామూలు అయిపోతాడు. ఆయన కంట్రోల్ చేసుకోగలుగుతారు త్వరగా అవుట్ అవ్వకుండా. అంచేత ఆ ప్రాబ్లం లేకుండా పెళ్ళికి ముందే ఇప్పటి నుంచి చేస్తే ఆ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ద్వారా చక్కగా ఆయన ఆ దాంపత్య జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.